హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. ఈ వీడియోలో నేను కలర్ గ్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికన్నా ముందు అసలు వీడియో క్లిప్స్ ఎలా ట్రిమ్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎలా కాంపౌండ్ క్లిప్ కింద క్రియేట్ చేయాలన్నది నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఆ వీడియో చూడాలని ఉంటే వెళ్ళి చూస్తే మీకు కొంచెం ఈ వీడియో మీద క్లారిటీ వస్తుంది. కలర్ గ్రేడింగ్ అంటే మీరు బయట అవుట్ సైడ్ ఏమైనా వీడియోస్ తీస్తున్నప్పుడు లైటింగ్ ఎఫెక్ట్ రాకపోవడం కానీ, ఫేస్ డల్గా కనిపించడం కానీ ఇలాంటివి ఉంటాయి. వాటిని అడ్జస్ట్ చేస్తూ మనం కలర్ గ్రేడింగ్ యూజ్ చేసి క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. అది ఎలా అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా నేను ఒక క్లిప్ తీసుకున్నాను. ఈ క్లిప్ సంథింగ్ ఇలా స్వాతి గారిది వీడియో. ఈ క్లిప్ని తీసుకున్నాను. ఈ క్లిప్లో కొంచెం సినిమాటిక్ వ్యూని ఇంప్రూవ్ చేయొచ్చు మన ఓన్ కలర్ కాంబినేషన్స్ వాడి. అది ఎలా అన్నది చెప్తాను. ముందుగా క్లిప్ని క్లిక్ చేస్తే ఇవి వస్తాయి, వీడియో, ఆడియో, యానిమేషన్. మనం అడ్జస్ట్మెంట్ క్లిక్ చేయాలి. అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రకరకాలు ఉంటాయి. బట్ అడ్జస్ట్ అని క్లిక్ చేస్తే రకరకాల కలరింగ్ ఆప్షన్స్ ఉంటాయి. టెంపరేచర్, టింట్, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన రేషియోస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, పెంచుకుంటూ, అడ్జస్ట్ చేసుకుంటూ మీ స్కిన్ టోన్ బట్టి అందరికీ సేమ్ కలర్ కాంబినేషన్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ సాచురేషన్, ఎక్స్పోజర్ని ఇంక్రీజ్ చేయడం, తర్వాత కాంట్రాస్ట్ తగ్గించడం, పెంచడం, లేకపోతే కాంట్రాస్ట్ని పెంచడం, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ హైలైట్ని పెంచుకుంటూ ఆల్రెడీ ఇక్కడ ఈ క్వాలిటీకి ఈ పర్టికులర్ సాచురేషన్ డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. సో మీ ఇంట్రెస్ట్ మీద బేస్ చేసుకొని సేమ్ ఇదే యూజ్ చేయాలనుకుంటే ఇదే రేటింగ్స్ వాడుకుని యూజ్ చేయొచ్చు. షాడో తగ్గించుకోవడం, వైట్నెస్ పెంచితే ఇలా వస్తుంది. సో ఎక్కువ వైట్నెస్ ఉంది కాబట్టి ఆ వీడియోలో వైట్నెస్ తగ్గించాను. అలాగా తగ్గించడం వల్ల ఇలా ఈ క్వాలిటీ వచ్చింది. తర్వాత బ్రిలియన్స్, షార్పెన్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంచెం షార్ప్ చేయడం, క్లారిటీ ఇంప్రూవ్ చేయడం, పార్టికల్స్, విజిబిలిటీ, ఇవన్నీ అప్లై టు ఆల్ కొడతామంటే మీ దగ్గర ఉన్న క్లిప్స్ అన్నిటికీ అప్లై అవుతుంది. సో ఇలాగా ఇంప్రూవ్ చేయడం వల్ల ఇక్కడ క్వాలిటీ అన్నది ఇలా వచ్చింది. సో మీరు అసలు అడ్జస్ట్ ఒకసారి మీరు ఒరిజినల్ వీడియో చూస్తే ఇలా ఉంటుంది. చూడండి. సో ఈ కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత వీడియో ఇలా ఉంటుంది. సో ఇలాగే యాడ్ చేయొచ్చు. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు ఇప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ క్లిప్కి మాత్రమే మీరు చేయాలనుకుంటున్నారు కలర్ అడ్జస్ట్మెంట్స్. సమ్ పార్ట్ ఆఫ్ క్లిప్కి మీరు చేయకూడదు అనుకుంటున్నారు అంటే సేమ్ వీడియోలో. అప్పుడు ఏం చేయొచ్చు? సో ఇక్కడ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి, కస్టమ్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి, ఇక్కడ మీరు ఏ క్లిప్ ఎక్కడ వరకు కలర్ కాంట్రాస్ట్ వాడదామనుకుంటున్నారో అక్కడ వరకు కలర్స్ పెట్టుకోవచ్చు. బేసిక్కి వెళ్తే బేసిక్ వెళ్ళచ్చు, లేకపోతే హెచ్ఎస్ఎల్కి వెళ్ళచ్చు. హెచ్ఎస్ఎల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సాచురేషన్ పాయింట్ తగ్గించచ్చు, ఎక్స్పోజర్ పెంచుతున్నాను, తర్వాత కాంట్రాస్ట్ తగ్గిస్తున్నాను, హైలైట్, షాడో, వైట్స్ తగ్గిస్తాను, బ్లాక్స్, ఓకే, బ్రిలియన్స్, ఇలా ఇంప్రూవ్ చేసుకుంటే పార్టికల్స్, విజిబిలిటీ, ఫేడ్ ఇలా ఇంప్రూవ్ చేసుకుంటే ఓకే, ఇలాగ మీరు మొత్తం చూస్తే అర్థమైపోతుంది. సో హాఫ్ పార్ట్ని అంటే ఆ సేమ్ వీడియోలో ఒక పార్ట్ని మనం కలర్ గ్రేడింగ్ చేయొచ్చు, ఒక పార్ట్ని మనం కలర్ గ్రేడింగ్ చేయవచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో తర్వాత హెచ్ఎస్ఎల్ ఇది అడ్జస్ట్మెంట్లో బేసిక్. హెచ్ఎస్ఎల్ అంటే ఇందులో కలర్స్, డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ కూడా మనం అంటే గ్రీనిష్ క్వాలిటీలు మెయింటైన్ చేయడం, ఆర్ బ్లూయిష్ ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ
కూడా చేసుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైతే మీరు బేసిక్ అంటే కొంత నెంబర్స్ కనుక అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు నచ్చిన వీడియో క్వాలిటీ పిక్చర్ క్వాలిటీలో మీరు మీ వీడియోని ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, కలర్ గ్రేడింగ్ యూస్ చేసి సినిమాటిక్ వ్యూలో మీరు వీడియోస్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తెచ్చుకోండి. నెక్స్ట్ ట్యూటోరియల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.